ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. సో మీ బ్రెయిన్ యూస్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్, సో కస్టమర్కి వెళ్ళి మీరు కోట్ చేసి సో డౌన్ పేమెంట్ తీసుకొని దాన్ని ఇప్పుడు సపోజ్ నేను మా స్టోర్ ఒకటి ఓపెన్ చేశాను. మా స్టోర్ ఓనర్కి వెళ్ళి సార్ మేము ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము కానీ ఈ స్టోర్ నాకు కావాలి, నేను ఏం చేస్తానంటే మీకు ఒక 3 months to 6 months టైంలో మీ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇచ్చేస్తాను. ఏదైతే రెంటల్ స్టార్టింగ్ ఏది మన ఇనిషియల్గా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, రెంట్ తీసుకోవాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి. ఓ 4 months 5 months 6 months అడ్వాన్స్ ఇవ్వాలి. బీకేపీ హోమ్స్ తీసుకుని చిన్న స్పేస్ ఫస్ట్ తీసుకున్నప్పుడు సమ్వేర్ అరౌండ్ 1 lakh రెంట్ ఉండే, దాన్ని నేను 4 lakhs 5 lakhs కట్టాలి అడ్వాన్స్. నాకు డబ్బులు లేవు. నేను ఏమన్నానంటే సార్ మీరు ఒక 50,000 ఇస్తాను ఇప్పుడు, మీకు రిమైనింగ్ డబ్బులు నేను 3-4 months ఇస్తాను. వేర్ ఐ గాట్ దట్ అమౌంట్ ఫ్రమ్, నేను స్టోర్ ఓపెన్ చేయగానే కస్టమర్స్ 50 lakhs 60 lakhs బిజినెస్ చేస్తున్నాం ఫస్ట్ మంత్. నేను సర్ప్రైజ్, అక్కడ ఏం లేవు మోడల్స్, కస్టమర్ వచ్చి కడుతున్న డబ్బులు. ఎందుకు కడుతుర్రు? బ్రాండ్. దే లుకింగ్ ఎట్ మీ, దే లుకింగ్ ఎట్ మై హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ని నేను చూపిస్తాను. ఆల్వేస్ ఐ వాంటెడ్ ప్రొజెక్ట్ దాట్ ఓన్లీ. ఈ రోజు కాదు, ఆ రోజు నేను ఎట్లున్నానో ఈ రోజు నేను ఎట్లుంటానో నెక్స్ట్ ఒక కమింగ్ 10 years 20 years ఇట్లే ఉంటా. ఐ డోంట్ గ్రాఫ్ మై సెల్ఫ్, అంటే నేను ఎదగను, అంటే అదేదో నా లివింగ్లో ఎదుగుతాను కానీ నా మెంటాలిటీనే అంతే ఉంటాను. ఈ రోజు పోయి నువ్వు భూమి మీద పండుకోమని పండుకోగలుగుతాను, బికాస్ నాకు ఆ గ్రౌండెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఐ స్టిల్ టుడే ఇప్పుడు నాకు పోయి నేను 5 stars ఉండగలుగుతాను, కావాలంటే పోయి 1 star హోటల్లో ఉండగలుగుతాను. నాకు ఇదే నా స్థాయి అని అనుకోను. ఇట్ మే బీ వీ బార్న్ లైక్ దిస్, సమ్ ఆఫ్ ద అదర్ డే వీ గో, బట్ అవర్ ఐడియాస్ హ్యావ్ టు బి సరౌండెడ్ విత్ గుడ్ వైబ్ అని. సూపర్. సో బీకేపీ హోమ్స్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకొక విషయం, ఫ్రాంచైజ్ అసలు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నాకు 100 ఎంక్వైరీస్ వస్తే దాంట్లో 4-5 ఎంక్వైరీస్ ఫ్రాంచైజీ గురించే. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే నా ఐడియా ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఇస్ రన్నింగ్ ఆన్ మీ. అవును. సో నన్ను చూసి జనాలు సరిగ్గా దాన్ని బ్రాండ్ విల్ గెట్ డ్యామేజ్. నా బ్రాండ్ కన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీ డబ్బులు పోతాయి. ఇప్పుడు మీరు వచ్చి ఒక 50 lakhs మీద ఉన్నాయి, నా మీద ఇన్వెస్ట్ చేస్తారు. సార్ నాకు ఒక తిరుపతిలో బ్రాంచ్ కావాలి, తిరుపతిలో బ్రాంచ్ మీకు ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత మీరు సర్వైవల్ చేసుకోలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది? మీకు డబ్బులు రిటర్న్స్ రావు. అప్పుడు మీరు తిట్టుకునేది నన్నే కదా. సో నాకు వర్కౌట్ అయినట్టు వేరేడు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నేను అట్లా సంపాదించుకోవాలనుకుంటే ఎప్పుడో నేను ఒక 20-30 బ్రాంచ్లు పెట్టేస్తుండే సార్. ఇప్పుడు విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఒక 1 year నుండి కింద మీద పడుతున్నాం మేము. అవునా? ఒక లొకేషన్ కోసము, ఒక ఇంటీరియర్స్ కోసము, ఒక దాన్ని ఏమంటారు ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా చేయాలి, ప్రెషర్ పెరిగింది ఇప్పుడు. అప్పుడంటే పోయి ఆ స్టోర్ బాగుందా సరే స్టార్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే బీకేపీ హోమ్స్ అంటే ఎంత బాగుంటుందో, ఎట్లా చేస్తారో వాళ్ళ ఇంటీరియర్స్, స్టోర్ ఎట్లుండబోతుందో అనేది అందరికి ఉంది కాబట్టి దాన్ని ఇంకా మేము జాగ్రత్త చేస్తున్నాం. ఓకే. సో ఆ ప్రెషర్ అనమాట మాకు అది. అండ్ సో ఫ్రాంచైజ్ ఇవ్వను అంటారు? ఫ్రాంచైజీ ఇవ్వను కాదు, ఇస్తాను. బట్ ఏమన్నా ఫ్యూచర్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అదే సార్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ ప్యాషన్తో రావాలి. ఓకే. ఇట్ షుడ్ బి లైక్ అంటే నేను కూడా ఫర్నిచర్ చేయాలి అనే ప్యాషన్తో వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మా దగ్గర వర్క్ చేయాలి, ఒక 4-5 months వర్క్ చేసి నేర్చుకోవాలి. మొన్నకైనా వచ్చిన బెంగళూరుకి నుంచి నాకు ఫ్రాంచైజీ కావాలి, మాకు లైక్ అంటే ఎంత డబ్బులు అవుతాయి, 1 కోటిన్నర అవుతుందా, మేము రెడీ టు ఇన్వెస్ట్ 1 కోటిన్నర 2 కోట్లు. అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ కాస్ట్ 1 crore అంటారా? నాకు డబ్బులు నాకు కాదు సార్, ఎగ్జాక్ట్లీ స్టోర్కి ఇవ్వాలి, స్టోర్లో మెటీరియల్ పెట్టాలి, ఇవన్నిటికి కదా. సో అవన్నీ డబ్బులు అవుతాయి. నేను ఫ్రాంచైజీ ఎంత ఇంకా డిసైడే కాలేదు. సో నాకు దానికన్నా ఇంపార్టెంట్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఆన్ మీ హ్యావ్ టు గెట్ ద రిటర్న్స్. ఎగ్జాక్ట్లీ. డబ్బులు నా మీద వచ్చి పోసినప్పుడు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే నాకు 10-20 కోట్లు వస్తుండొచ్చు, కానీ దాని వాల్యుయేషన్ ఏంది అసలు లెస్ట్. దాన్ని మనం వానికి కరెక్ట్ జెన్యూన్ రేపు పొద్దున మళ్ళీ బయటకు పోయి తిట్టుకున్నాను అనుకోండి, మన ఇంత పేరు వచ్చి లాభం లేదు కదా. ఇప్పుడు బీకేపీ మోసం చేసిండ్రు అంటే లాభం లేదు కదా. అవును. సో అది నా మేజర్ కన్సర్న్, నా ఫస్ట్ కన్సర్న్ అదే. అందుకే నేను ఎప్పుడు స్టెప్ తీసుకోలే. ఫ్రాంచైజీస్ ఎట్లా ఇవ్వాలి, ప్యాటర్న్ ఏంది, దాని డీటెయిలింగ్ ఇంకా వెళ్ళలే అనమాట. ఓకే. సో ఐ వాంట్ డూ ఇట్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఫ్రాంచైజీ. ఎందుకంటే విజయవాడలో పెట్టినాము, ఐ నో ద ప్రెషర్ పాయింట్స్. పెద్ద హెడ్ఏక్ అవుతుంది మాకు, ట్రావెలింగే హెడ్ఏక్ అవుతుంది, చూసుకోవడము, ట్రావెలింగ్ చూసుకోవడము, చిన్న వర్క్ కర్టెన్ కలర్ కాంబినేషన్ కూడా నేను పోయి చెప్పాల్సి వస్తుంది. అవునా? అంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా నా మీద అంటే నువ్వు చెప్పన్నా బాగుంటుంది కదా కాంబినేషన్. సో సరే నేను వచ్చి డిసైడ్ చేస్తుంది అని. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజైన్ చేయాలంటే
మీకు ఇష్టమైన కలర్ ఏంటి, అసలు ఎలా డిజైన్ నాకు చేస్తారు? డార్క్ కలర్స్ అంటే ఇష్టం. సంథింగ్ ఈ కలర్ కానీ ఇప్పుడు సోఫా Okay. ఈ కలర్స్ ఏం చేస్తుంది అంటే హైలైట్ చేస్తుంది. అవును, అండ్ లైటర్ కలర్స్ ఏం చేస్తుంది అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును. సో లైటర్ కలర్స్ నాకు ఇష్టం ఉండదు అంత. డార్క్ కలర్స్ ఆర్ హైలైట్స్. ఓకే. ఇప్పుడు మనం కూర్చున్నాము ఇక్కడ పెట్టింది అదే రీజన్కి ఇది. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ కలర్ ఏదైతే ఉంటుందో కాంబినేషన్ విల్ హైలైట్ ఇన్ ద కెమెరా. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు కూడా అది అట్లా డార్క్ కలర్స్ ఐ వాంటెడ్ టు గో విత్ డార్క్ కలర్స్. ఓకే, యా. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తూ ఉంటారు, ఎట్లా టైం స్పెండ్ చేస్తారు యాజ్ అన్ ఒక బిజినెస్ పర్సన్గా అడుగుతాను, మీరు చెప్పండి. ఫ్రీ టైం అంటే ఐ రన్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, అంటే హైదరాబాద్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అక్కడికి నేను వెళ్ళిపోతాను దూరంగా. హైదర్ ఆర్ లైక్ ఢిల్లీ, బొంబాయి. అంటే ఇక్కడ వెళ్ళినా కూడా నాకు ఏదో వర్క్ ఉంటుంది అక్కడ మళ్ళీ. అంటే నా బ్రెయిన్ ఎప్పుడైనా అరే ఇక్కడ. సో దట్స్ వై ఐ ప్రిఫర్ టు గో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఐ గో అవుట్, ఐ చిల్ ఫర్ సమ్ టైమ్, రిలాక్స్ అవుతాను, రిలాక్స్ అయ్యి ఐ కమ్ బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ. అరే మనం ఇంత ఖర్చు పెట్టినాము, ఇంతకంటే మళ్ళీ ఇంత కష్టపడాలి, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆల్ దిస్ వాట్ ఎవర్ వీ స్పెండ్ ద మనీ ఫర్. అండ్ దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈ ట్రిప్స్ కానీ ఇవన్నీ లేకుంటే పిచ్చోలు అయిపోతాం. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్లో అదొక మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్. ఇప్పుడు మనం ఒక 5 లక్షలు ఖర్చు పెడితే ఓ 10 లక్షలు మళ్ళీ కష్టపడి సంపాదించేటట్టు ఉండాలి. అది మోటివ్ అంతే. బయటికి వెళ్ళి మనము ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా శ్రీలంక వెళ్ళిండే, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు, ఓ వీడియో తీసుకోలేదు. మా వైఫ్ అన్నది వీడియో తీసుకో పెట్టు కదా అని అన్న వద్దు. బికాస్ వీ కేమ్ అవుట్ సాచురేషన్ పాయింట్ 7-8 days. నాకు బిజినెస్ తో సంబంధం లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది సంబంధం లేదు, ఎవడు తిరుగుతుండు, ఎవడు మెచ్చుకుంటుండు, ఎవడు రివ్యూస్ పెడుతుండు, సంబంధమే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని కూర్చొని 7 days ఏం జరిగింది చెక్ చేసుకుంటాం. ఇప్పటి వరకు చేసినటువంటి హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ అంటే ఏమని చెప్తారు? రీసెంట్గా ఒక 12 lakhs or 11 lakhs సంథింగ్ అరౌండ్ చేంజ్, which we made only for recliner seating. Recliner say 12 lakhs. Yeah, so అది ప్యూర్ లెదర్. సో ఒకవేళ ప్యూర్ లెదర్ తీసేస్తే ఒక 6-7 lakhs 8 lakhs మైనస్ అయిపోతాయి అనుకోండి లెదర్ కొనడానికే. సో అది కస్టమర్ ఇచ్చినా కూడా అంతే కాస్టింగ్. దట్ ఈస్ కస్టమర్స్ చాయిస్, తీసుకొని రావడం అది పెట్టడం. అండ్ దాంట్లో ఇట్స్ అ బిగ్ సెట్. ఇట్స్ నాట్ ఒక సింగిల్ 2-3-4 సోఫాస్ కాదు, ఒక 4 set, ముంగట ఒక 4 set, దాని ముంగట ఒక 4 set, అట్లా మొత్తం ఓవరాల్ ఇట్స్ బిగ్ సెటప్ అనమాట. సో ఆ సెటప్కి పెద్ద. అప్పుడు యావరేజ్గా తీసుకుంటే ఒక్కొక్క సింగిల్ ఒక 60,000-50,000 అట్లా వస్తుండొచ్చు ఒక్కొక్క రెక్లైనర్ ప్యూర్ లెదర్ అయితే. అదే బేసిక్ లెదర్ అయితే మీకు 30,000, 20,000-25,000 కూడా అయిపోతుంది బేసిక్ లెదర్ అయితే. ఇంత డీటెయిలింగ్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 12 lakhs అంటే ఎక్కువ అనుకుంటారు జనాలు. 12 lakhs అంటే మళ్ళీ బీకేపీ కాస్ట్లీ అనుకునే. అంటే ఇక్కడ ఏ కమెంట్ ఎట్లా వస్తుందో నాకు ఎన్ని రిక్లైనర్స్ అది ఒకటేనా? ఒకటే, అదే ఒకటి. ఒక రెక్లైనర్ అంత కాస్ట్లీ ఉండదు కదా. సో ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ నేను బెంగళూరులో ఒకటి చూసాను 8 lakhs అంటే ఒకటి 8 lakhs రెక్లైనర్ ఒక చైర్. మరి ఏముందో అందులో? సో మనది ఒక చైర్ కాదు, సో ఆల్మోస్ట్ 12 రెక్లైనర్స్ అనుకుంటా, సెట్ ఆఫ్ 12 రెక్లైనర్స్. సో అది ప్యూర్ లెదర్ ఇదంతా అదంతా ఉంది దాంట్లో. అండ్ హెడ్ రెస్ట్ కూడా విత్ మెకానిజం ఉంది. ఇట్స్ లైక్ ప్రీమియం. ఆల్రెడీ ఆ సార్కి అరౌండ్ 20-25 lakhs బడ్జెట్ వచ్చింది వేరే టీమ్ నుండి. సో ఇక్కడ అదే చెప్తున్నాను నేను, వీ ఆల్వేస్ వీ కెన్ కంపేర్ ఇట్. బికాజ్ నాకు టక్కున బీకేపీఎంస్కి వచ్చి 12 lakhs కొటేషన్ ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్తే డెఫినెట్గా 20 లక్షల కొటేషనే ఉంటుంది. అది అంత ఉంటేనే విల్ డూ ఆన్ బడ్జెట్ స్కేల్. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు అందరూ ఎవ్రీబడి హ్యావ్ ఎ నాలెడ్జ్. సో ఇది ఈ ప్రాసెస్లో దిస్ ఇస్ వాట్ వీ సర్వ్డ్. దట్స్ బిగ్ అనుకుంటున్నా. బికాజ్ నేనే సర్ప్రైజ్ అయ్యాను అనమాట. బిల్ అది చూసి మావాడు చూపించిండు, ఇది మనమే ఇచ్చినామా, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్, నేనే షాక్ అయినా. దెన్ ఈ టోల్డ్ మీ దట్ సార్ ఇది ప్యూర్ లెదర్. ఓకే, దెన్ ఐ సెడ్ ఓకే మనం కూడా కొంచెం మంచి సోఫాస్ మంచి ప్యూర్ లెదర్లో ఇచ్చినాము అనే ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.